రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుదాం. 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును. పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనసు ఎవరికి ఎరుక, ఆయనకు సలహాదారు ఎవరు. ఆయన తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు. ఏలయనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదాస్థుతి వైభవములు. ఆమేన్. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ